జనజ్వాల గారిని మాట్లాడాల్సింది వీరిస్తారు. తెలంగాణ వచ్చిన కొత్తల జలంధర్ రెడ్డి అనే మిత్రుడు తెలంగాణ యూనివర్సిటీలో దాశరథి మీద సమావేశాలు పెట్టారు. ఉదయం నుంచి ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంది. చివరి ఉపన్యాసం వరరావు సార్ ఇవ్వాలి. అక్కడ మా ఆత్మీయ మిత్రుడు కూడా ఉన్నాడు. వరరావు లేచి దాశరథి గురించి అని మైక్ ఒక 70 ఏళ్ల ముసలైన పంచగట్టుకుని లేచి అరే ఓ కొడుక వాడు దేశద్రోహి వాల్పట్యం మాట్లాడిస్తారు రచ్చ చేసిండు. నేను అక్కడ ముందు ఉండి జలంధర్ రెడ్డి పిలిచి ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది తప్పుడు పద్ధతి, వరవరం ఇంకా మైకే తీసుకున్నాడు, ఇది కాదు, లేదు మేమన్నా బైకాట్ చేస్తాం ఆయన బైకాట్ చేస్తారు. ఫస్ట్ మేము అక్కడ ప్రొటెక్ట్ చేసినాం. చేస్తే జలజ్వాల ఉండని ఇది మనకు మామూలు అన్నాడు. అంటే మామూలు కాదు సార్, ఇది ఎక్కడ సిగ్నల్ పోతుందని తెలంగాణ వచ్చిన కొత్తలో ఇది జలంధర్ రెడ్డి వచ్చిన సమావేశం దాసరెడ్డిలో. అయితే చర్చ జరిగిన తర్వాత అతని దగ్గర సార్ చెప్పించి బయట పంపించిండు. మీటింగ్ కంటిన్యూ అయింది. వివి సార్ మాట్లాడిండు. మళ్ళా మధ్యలో వచ్చి మళ్ళా ఒక 2 కుర్రవాళ్లతోటి మళ్ళా అల్లరి చేసిండు. మొత్తం మీద ఆ సభ అయిపోయింది. బయటకు వచ్చాం. నందిని సిద్ధారెడ్డి నారాయణ సార్ మాట్లాడుతూనే ఉన్నాడు. సార్ ఇంకా మేము ఇప్పుడు దాకా నాకు కొంచెం కంటి ప్రాబ్లం, నేను వనపర్తికి పోవాలి సార్ అంటే జనజాలు ఆవేశంగా తగ్గలేదు అంటే లేదు సార్, ఇది ఒక సిగ్నల్ మాత్రమే, రేపు జరగబోతున్న తెలంగాణలో జరగబోతున్న ఒక భయంకర దానికి అంటే సార్ ఒకటి నవ్వుకుంటే ఉన్నాడు. ఇది మన ఎన్ని సూచన మనం ఎమర్జెన్సీని వ్యతిరేకించినాం, పేద ర్యాలీ చేసినాం, మీరు అన్నింటినీ చూసుకుంటే మీకు పోలియో వచ్చిందని సారు ఆశయంగా చెప్పిండు. కానీ అది అయినా కరెక్ట్ 6 నెలల లోపలనే వనపర్తిలో కిరణ్ అనే ఒక ఉపాధ్యాయుడు వసంత రేఖ అని పుస్తకం రాస్తే దానికి నేను ముందు మాట రాశాను. కాశీ మిత్రుడు కూడా ముందు మాట రాసిండు. ఇలాగే సభ నిర్వహిస్తున్నాము, జై శ్రీరామ్ అని కరెక్ట్ సభాధ్యక్షుడు నేనే. కాశీ మిత్రుడు మైక్ తీసుకొని ఇప్పుడు మిత్రులారా అని మాట్లాడుతూనే ఉన్నాడు. దాదాపు 200 మంది ఇట్టనే హాల్ ఉంటది. లోపలికి వచ్చి జై శ్రీరామ్ అని బ్యానర్ తీసుకొని పుస్తకాలు తగలబెట్టి నానా విస్తవాలు చేశారు. అప్పటికి మేము ప్రొటెక్ట్ చేసిన, మేము పెద్ద ర్యాలీ చేసిన, మేము పోలీస్ స్టేషన్ పోయినా. పోలీస్ స్టేషన్ పోతే అక్కడ 200 మందికి 2 రాష్ట్రాల్లో ఉన్న మందికి చేస్తే వాళ్ళు ఏమన్నారంటే రంగనాయకమ్మ రామాయణేశ్వరు రాసినప్పుడు కూడా ఇంత దాడి జరగలేదు, ఈ దాడిని మీరు సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. సరే ఇప్పుడు మిత్రులు అన్నట్లు ఎవరి వాళ్లకు విడివిడిగా ఉన్నందుకు మేము తీసుకోలేదు. అయితే 6 సంవత్సరాలు మేము కోర్టు చుట్టూ తిరిగి మొన్ననే ఆ కేసు అయిపోయింది. ఎక్కడో రాజీ ఏదో అయిపోయింది. తర్వాత నిన్నగాక మొన్న నిర్మల జరిగింది, ఇప్పుడు రంగారెడ్డి తీసుకుంది. అలా సంఘటన హెచ్చరిస్తుంది. నేనేమంటున్నంటే వేణుగోపాల్ వీడియో చూశాను నేను, అది స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణలో వాళ్ళ రాజకీయ అధికారం కోసం పెద్ద ఎత్తున ఊహం నడుస్తుంది. ఇది అక్షరాల సత్యం. ఇది ఆర్ఎస్ఎస్ ఇక్కడ రేపు అంటే కేంద్రీకరించిండ్రు, ఇక్కడ రాజ్యాధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అందులోనే వేణుగోపాల్ మీద దాడి జరిగింది. అంటే ఇన్ని రోజులు జరుగుతున్న సంఘటనలు మేము ఆ సంఘటనలు జరిగినాయి. కానీ ఇది స్పష్టంగా ఉంది. నిజంగా ఒక ప్రాణ హాని కూడా ఉందని ఆయన చెప్పాడు. మనం అంతా ఊహించుకోవాల్సిందే. నేనేమంటున్నంటే ఇప్పుడు సలహా చెప్తాను నాకు కలిపి మనం అంతా ఇప్పుడు మిత్రులు చెప్పాడు. నిజంగా మనం ఇంతమంది ఉన్నాం, మళ్ళీ ఒక సభ పెట్టి ఒక పెద్ద ర్యాలీ చేసి ఆ రోజు కాళోజీ నాయకత్వంలో వివి సారు మేమంతా కలిసి జయప్రకాష్ నారాయణ కూడా ఉన్నాడు ఇక్కడ. ఆ రోజు మేము పెద్ద ర్యాలీ చేసినాం 1000 సారి ఎమర్జెన్సీకి. మరి అటువంటి ర్యాలీ ఏమైనా చేయగలుగుతాం మా నల్ల బ్యాజీలు పెట్టుకొని? ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు ఆయన ఏదో ప్రజాస్వామ్యం అని అన్నాడు. ఆయనకు మెమరీ ఇస్తాం, గవర్నర్ కూడా ఇస్తాం, హైకోర్టులో కూడా ఇస్తాం. ఇదల్లా ప్రజాస్వామ్యం చేయాలని ఆశిస్తూ మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే కూడా కలిసి చేయడానికి నేను అంగీకరిస్తున్నాను. 69 నుంచి నేను తెలంగాణ ఈ సాహిత్యంలో ఉన్నాను, నా బాధని అర్థం చేసుకోగలనని. ఇట్లా విడివిడిగా లేకపోతే తప్పకుండా దాడి జరుగుతుంది. మనం కూడా కార్యాచరణ లీగల్ గా ఏం చేయాలి అది చేద్దాం. థ్యాంక్ యూ.